ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాం. ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి దీవెనకరమైనటువంటి వాగ్దానం 92వ దావీదు కీర్తన 13వ వచనం. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఆమేన్. మీ వర్ధిల్లింపు ఎక్కడుంది అంటే దేవుని మందిరంలో ఉంది. మీ ఆశీర్వాదం, మీ దీవెన, మీ యొక్క అభివృద్ధి ఎక్కడ దాచిపెట్టబడి ఉంది అంటే దేవుని మందిరంలో ఉంది. వారు దేవుని మందిరంలో వర్ధిల్లుతూ ఉంటారంట, ఆశీర్వదింపబడుతూ ఉంటారంట. అవును, ఆయన మందిరంలో ఆశీర్వాదములు ఉన్నాయి. ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఆరోగ్యం ఉంది. మీ జీవితానికి కావలసినటువంటి ఆత్మీయ వాక్కులు, ఆశీర్వాదకరమైనటువంటి వాక్కులు ఆయన మందిరంలోనే దొరుకుతాయి. మీరు ఆయన మందిరంలోనికి వచ్చి ఆయన మందిరంలో మీరు నివసిస్తున్నట్లయితే, ఆయన మందిరంలో మీరు నాటబడిన వారిగా స్థిరులుగా మీరు కనబడుతున్నట్లయితే, స్థిరులుగా మీరు ఉన్నట్లయితే మీ జీవితంలో వర్ధిల్లింపును చూస్తారు. ఆత్మీయంగా వర్ధిల్లుతారు, పరిశుద్ధతలో వర్ధిల్లుతారు, ప్రార్థనా జీవితంలో, విశ్వాసములో, యేసుక్రీస్తు యొక్క పోలికలో మీరు వర్ధిల్లుతూ ఉంటారు. మీరు ఆత్మలో వర్ధిల్లుచు ఉన్నప్పుడు, ఆత్మీయతలో మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లోకపరమైనటువంటి ధనం కావచ్చు, మీ వ్యాపారములు కావచ్చు, ఉద్యోగములు కావచ్చు, గర్భఫలం కావచ్చు, మీ పిల్లల విషయమే కావచ్చు, వారి వివాహముల విషయమే కావచ్చు, మీ యొక్క ప్రమోషన్ విషయమే కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మీరు వర్ధిల్లుతారు. ఇక ఈ రోజున ప్రభు చెప్తున్న మాట, వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవుని ఆవరణంలో, దేవుని మందిరంలోనే నిజమైన వర్ధిల్లింపు ఉంది. లోకంలో ఎక్కడా కూడా వర్ధిల్లవు, లోకంలో ఎక్కడ కూడా ఆశీర్వాదం లేదు. ఆయన మందిరంలోనే నీ వర్ధిల్లింపు, ఆశీర్వాదం దాచిపెట్టబడి ఉంది. కుటుంబముతో కలిసి ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరంలో అడుగుపెట్టండి, దేవుని మందిరంలో ఆనందించండి, దేవుని ఆరాధించండి. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారంగా మీరు జీవించండి. ఆయన మందిరంలో కన్నీళ్లతో మీరు ప్రార్థన చేయండి, దేవుని ధ్యానించండి. మీరు వర్ధిల్లబోతున్నారు. ఆయన మందిరంలో అడుగుపెట్టి ప్రార్థించండి, మీరు వర్ధిల్లింపును, ఆశీర్వాదం చూడబోతున్నారు. ఆయన మందిరంలోనే వర్ధిల్లింపు ఉంది. ఆ యొక్క వర్ధిల్లింపు యొక్క రుచి, ఆశీర్వాదాన్ని దావీదు రుచి చూచాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను చిరకాలము నా దేవుని మందిరంలో నివాసము చేస్తాను. ఆయన మందిరంలో ఉన్న ఆశీర్వాదాలు కనుక మీరు రుచి చూసినట్లయితే, ఆయన మందిరంలో ఉన్నటువంటి దీవెనలు కనుక మీరు రుచి చూసినట్లయితే, ఆయన మందిరాన్ని మీరు విడిచిపెట్టరు, ఆయన సన్నిధిని మీరు విడిచిపెట్టరు. ఎవ్వరు కూడా రాకముందే ఆయన మందిరంలో మీ పాదములు కనబడతాయి. ఎవరు కూడా ఆయన మందిరంలోకి ప్రవేశించక ముందు, అందరికంటే ముందుగా ఆయన మందిరంలోనికి మీరు అడుగు పెడతారు. అంతగా దేవుని మందిరం పట్ల ఆసక్తి, ఆరాటాన్ని మీరు కలిగి ఉండండి. నిశ్చయంగా మీ జీవితంలో సమస్యలన్నిటి నుంచి విడిపింపబడి, పోరాటంలన్నిటి నుంచి విడిపింపబడి, నిజమైన అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, వర్ధిల్లింపుని మీరు చూస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా. లార్డ్ జీసస్, మీకు వందనములు. ఈ అద్భుతమైనటువంటి దినమును బట్టి స్తోత్రం తండ్రి. వారమంతా కూడా మేము పని చేయుటకు, కష్టపట్టుకు, మా యొక్క కడుపు కొరకు, మా కుటుంబం కొరకు మేము జీవించటకు మాకు శక్తిని, బలమును, ఆరోగ్యమును ఇచ్చారు. ఈ యొక్క అద్భుతమైనటువంటి విశ్రాంతి దినమును, ఈ యొక్క నిన్ను ఆరాధించే శుభదినమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినమును నిన్ను ఆరాధించుటకు, గణపరచుటకు, మయంపరచుటకు, కుటుంబములతో నీ బిడ్డలు ప్రభా నీ మందిరంలో అడుగుపెట్టుకు సహాయం చేయండి. నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తూ ప్రభా నీ మందిరములో ఉన్నటువంటి వర్ధిల్లింపును, ఆశీర్వాదాన్ని, దీవెనలను, అభివృద్ధిని పొందుకుంటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ మందిరంలో ఎన్నెన్నో మేలులు దాచిపెట్టబడి ఉన్నాయి, వర్ధిల్లింపు దాచిపెట్టబడి ఉన్నది, ఆశీర్వాదం, అభివృద్ధి దాచిపెట్టబడి ఉన్నది. నిజమైన అభివృద్ధి, ఆశీర్వాదాన్ని పిల్లలు చూసినట్లుగా వారి జీవితంలో అనేక ఆశీర్వాదములు తెరువమని ప్రార్థిస్తున్నాను. దీవెనలు కలగచేయమని ప్రార్థిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకుని బ్లెస్ చేయమని, ఈ దినమంతా క్షేమం దయచేయండి. ఎక్కడెక్కడ ప్రభు ఏ సంఘాలలో ఆరాధనలు జరగబోతున్నాయో గొప్ప ఉజ్జీవం, ఆత్మల రక్షణ, బాప్తిజ కార్యక్రమాలు, పరిశుద్ధాత్మలు బాప్తిజ కార్యక్రమాలు జరుగునుగాక. బలమైన కృపతో నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు సాయంత్రం విజయవాడ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి విజయవాడ రైల్వే హాస్పిటల్ పక్కన ద గోల్డెన్ వే హాల్లో పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన జరగబోతుంది. గోల్డెన్ వే హోటల్లో తప్పనిసరిగా పాల్గొనండి. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9:30 వరకు జరగబోతుంది. డోంట్ మిస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.